కోదాడ నియోజకవర్గం మార్పు జరిగిందంటారా? ప్రజలు కొన్ని భ్రమలలోకి వచ్చేసి ఓట్లేసారు. ఆ మార్పు వల్ల ఏం జరిగింది, ఏం కోల్పోయినాం, ఏం నష్టపోతున్నాం అనేది ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఏం కోల్పోయి ఉండొచ్చు? ఆ రోజు ఏదైతే ఆ ప్రభుత్వం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వం చేస్తుందనే ఆశలతో తీసుకొని వచ్చిరో, ఈరోజు ఆ ప్రభుత్వం రుణమాఫీ జరగలేదంటారా? 15 ఆగస్టు లోపు చేసి చూపించిండు కదా. అనౌన్స్ చేయడానికి ఆ రోజు చేస్తామని చెప్పారు, చేసినట్టేనా? ఈరోజు చేసినామని చెప్పి అని అంటున్నారు. అందరికి అయిందో లేదో చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఎందుకు బాగానే తిరుగుతుందంట కదా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా, అక్కడికి ఇక్కడికి ప్రజల్లో తిరుగుతుందంట, ఫంక్షన్లకు అటెండ్ అవుతుందంట, హెల్ప్ చేస్తుందంట ప్రజలకి. అక్కడ ఏం జరుగుతుంది, ఏంది, ప్రజలకు మామూలుగా అందుబాటులో ఉన్నారా లేరా అనేది గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంత అందుబాటులో ఉన్నారు, ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నారు. మార్పు జరిగింది అంటున్నారు. కనీసం ఈ హయాంలో ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదంట. ఇప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రజల దగ్గరకు పోతున్నాడు. ఒకవేళ ముఖ్యమంత్రి కలిసిండు అని చెప్పేసి అని అనుకుందాం. ఎవరిని? సామాన్యులు కలిసిండా, ప్రజాప్రతినిధులు కలిసిండా? కలిసిన సమస్యలు ఎన్ని పరిష్కారమే? ఎందుకు మల్ల యాదవ్ని అందరూ కక్ష కట్టి అంత మెజార్టీతో ఎందుకు కూడా కొట్టింది? కక్ష కట్టడం అంటే ఇవాళ కొత్త కాదు కదా. నేను రాజకీయంగా 2005లో మొదలుపెట్టిన కాడ నుంచి కానీ బాగా ప్రచారం చేసిరు కదా. మల్ల యాదవ్ పెద్ద ఎత్తున అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు, పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళిపోయినాయి. నోటికి గాలికి మాట్లాడటం కాదు కదా. ఎవరన్నా ఒక్కటన్నా రుజువు చేస్తే నిజంగా చేసింది అనుకోవచ్చు. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే కోదాడ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిండు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన 5 సంవత్సరాలు. కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం మనం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. సో చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, ఉడుతుందా, కనుమరుగు అయిపోతుందా అని ఒక చర్చ బలంగా కొనసాగుతూ ఉంది. సో ఇవన్నీ మాట్లాడదాం. నమస్తే మల్ల యాదవ్ గారు, ఎట్లా ఉంది కోదాడ నియోజకవర్గం? బాగుంది. మార్పు జరిగిందంటారా? మార్పుకు కావాలని కొంతమంది కోరుకున్నారు. మీలాంటి వాళ్ళందరూ ప్రజలు కొన్ని భ్రమలలోకి వచ్చేసి ఓట్లేసారు. ఆ మార్పు వల్ల ఏం జరిగింది, ఏం కోల్పోయినాం, ఏం నష్టపోతున్నాం అనేది ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఏం కోల్పోయి ఉండొచ్చు? ఆ రోజు ఏదైతే ఆ ప్రభుత్వం చేయలేకపోయింది, ఈ ప్రభుత్వం చేస్తుందనే ఆశలతో తీసుకొని వచ్చిరో, ఈరోజు ఆ ప్రభుత్వమే నయం, ఇంతో అంతో చేసింది, ఈ ప్రభుత్వంలో ఏది సాధ్యం కావట్లేదనే ఒక అభిప్రాయం అయితే ఆల్రెడీ వ్యక్తమవుతుంది. ఏం జరిగింది 8 నెలల్లో? పెన్షన్లు పెరిగినాయా? అదనంగా కొంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చిరా? అప్పుడు పడ్డట్టు 2 సీజన్లు అయినాయి. ఇప్పటికీ వేసవికాల పంట అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వర్షాకాల పంట ఇస్తున్నారు. రైతులకు రైతు బంధు పడ్డదా? రుణమాఫీ పేరు మీద ఏం జరుగుతుందో గ్రామాలలోకి వస్తే తెలుస్తుంది. రుణమాఫీ జరగలేదంటారా? 15 ఆగస్టు లోపు చేసి చూపించిండు కదా 2 లక్షల రుణమాఫీ. అనౌన్స్ చేయడానికి ఆ రోజు చేస్తామని చెప్పారు, చేసినట్టేనా? ఈరోజు చేసినామని చెప్పి అంటున్నారు. అందరికి అయిందో లేదో చూడాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఇలా పెళ్ళికి పిలిచి 10 మందికి భోజనం పెట్టి మేము అందరికి భోజనాలు పెట్టినామని అంటే తిన్నోనికి తెలుస్తుంది, బయటనైతే చెప్పుకోలేడు కదా. పూర్తి స్థాయిలో కాలేదంటారా? అసలే అర్హులైన వాళ్ళకు కూడా రాని సంఘటనలు అన్ని గ్రామాలలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది కేవలం ఒక గ్రామానికి, ఒక నియోజకవర్గానికి సంబంధించి కాదు. ఈవెన్ కొడంగల్ నియోజకవర్గంలో కూడా లబ్ధిదారులు అయిన వాళ్ళు ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, 2 లక్షల లోపు తీసుకున్న వాళ్ళు, 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు, వారిచ్చిన మాట ప్రకారమే ఆ 2 లక్షల రుణమాఫీ రాని వాళ్ళు ఈరోజు బ్యాంకుల మధ్య తిరుగుతున్నారు. ఏ కారణంతో మా పేరు లిస్టులో లేదు అని. కాబట్టి ఏదైనా అభూత కల్పనలతోని కాలక్షేపం చేసి, కాలయాపన చేసి, మేమేదో ఆ రోజు అన్నాము, ఈరోజు నిలబెట్టుకునే పరిస్థితి లేదు, మా దగ్గర ఇవాళ ఉపన్యాసాలు ఇవ్వడానికి వేదికలు ఉన్నాయి, చెప్పడానికి మీడియా ఉంది, మేము చెప్తే నడుస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు రేపు దాని పరిణామాలు. మార్పు జరిగింది అంటున్నారు. కనీసం ఈ హయాంలో ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదంట. ఇప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రజల దగ్గర పోతున్నాడు, ఎన్నింటిని మాట్లాడుతున్నాడు, ఎన్ని సమస్యలను పరిష్కరించారు. ఓకే, ఒకవేళ ముఖ్యమంత్రి కలిసిండు అని చెప్పేసి అని అనుకుందాం. ఎవరిని? సామాన్యులు కలిసిండా, ప్రజాప్రతినిధులు కలిసిండా? కలిసిన సమస్యలు ఎన్ని పరిష్కారమైనాయి? అపరిష్కృతంగా ఆ రోజు ఉన్న సమస్యలు ఈరోజు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ప్రజలకు అందుబాటులో ఉండి, నియోజకవర్గాలకు అందుబాటులో ఉండి ఎన్ని సమస్యలు పరిష్కారం చేశారు అనేది కూడా అవసరమే కదా. ఒకప్పుడు మామూలుగా ప్రజాప్రతినిధులు కలవాలంటే నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రాలలోకి ప్రజలు వస్తే సరిపోతుండే.
కానీ ఈరోజు ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే ప్రజాప్రతినిధి కలవాలనుకుంటే హైదరాబాద్ కారు కిరాయికి పెట్టుకొని రావాల్సిన దుస్థితి ఈరోజు తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో వచ్చిందే మెజారిటీగా అనుకుంటున్నాం. ప్రత్యేకంగా మా నియోజకవర్గంలో మాత్రం ఈరోజు ఎవరికి పని ఉన్నా కానీ డెఫినెట్గా కారు కట్టుకొని కిరాయి పెట్టుకొని హైదరాబాద్కి వస్తే తప్ప దర్శనం దొరికే పరిస్థితి ఉండదు. ఎందుకు బాగానే తిరుగుతుందంట కదా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా, అక్కడికి ఇక్కడికి ప్రజల్లో తిరుగుతుందంట, ఫంక్షన్లకు అటెండ్ అవుతుందంట, హెల్ప్ చేస్తుందంట ప్రజలకి. చేస్తే చర్చ అయితే జరుగుతుంది, తిరుగుతుందో లేదో అది తర్వాత ముచ్చట, మీకు తెలియాలి మీ నియోజకవర్గం. ఇప్పుడు చేస్తుందో లేదో ప్రజలు చెప్తారు. స్థానికుడిగా నీకు కూడా కొద్దిగా గొప్ప ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏంది, ప్రజలకు మామూలుగా అందుబాటులో ఉన్నారా లేరా అనేది గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎంత అందుబాటులో ఉన్నారు, ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నారు, ఈరోజు మళ్ళీ ఓట్లు వేసినాక స్థానికంగా ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, ఈ 9 నెలల కాలంలో ఎన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు అని అనేది ప్రజలు చెప్తారు. అవకాశం 5 సంవత్సరాల కోసం ఇచ్చారు కదా, 5 సంవత్సరాల కోసం మేము చేయగలిగేది ఏం లేదు కదా. డెఫినెట్గా ఓట్లేసిన ప్రజలకు అందుబాటులో ఉండాలనా లేదా అనేది నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. ఉండాలా లేదా, మేము ఓటు వేసినందుకు అది న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్రజలు కూడా చర్చ జరుగుతూనే ఉంది. నిర్ణయించుకునేది కూడా రేపు ముందు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు మల్ల యాదవ్ని అందరూ కక్ష కట్టి అంత మెజార్టీతో ఎందుకు కూడా కొట్టారు? కక్ష కట్టడం అంటే ఇవాళేం కొత్త కాదు కదా. నేను రాజకీయంగా 2005లో మొదలుపెట్టిన కాడ నుంచి ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలి, మన ఇద్దరం కానప్పుడు మూడో వాళ్ళు ఎవరు రావద్దు ఎదగొద్దు అనే ఉద్దేశంతో రాజకీయాలు కోదాడులో జరగటం అనేది ఇలా కొత్త కాదు. ఏ నాయకత్వం కింద మామూలుగా ఎంతమంది నాయకుల్ని వాళ్ళు పెంచి పోషించారు, ఎదగనిచ్చారు. నాలాంటి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు వచ్చినప్పుడు జీర్ణించుకోలేక అనేక రకమైన ప్రయత్నాలు జరిగినాయి, అనేక రకమైన శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భగవంతుని దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతో నాకు అవకాశం వచ్చింది, గెలిపించారు. నా వంతుగా నేను చేయగలిగినంత వరకు చేస్తాను. మీరు ప్రజలకు న్యాయం చేసిర్రు అనుకుందాం, కోదాడ ప్రజలకు, కానీ ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎవరు. ఇంత దారుణంగా ఓటమి మీరు అనుకున్నారా? ఇప్పుడు దారుణంగా ఓటమి జరుగుతుంది అని చెప్పేసి అని ఎవరు ఊహించరు కదా. అనిపిస్తుంది కదా మెజార్టీ 50,000 పైగా ఆమె మెజార్టీ వచ్చింది ఆమెకి. మరి ఏ ఆశలతోని ఏ రకంగా ఓట్లు వేసిరో వన్ సైడెడ్గా అనేది ప్రజలు రేపు భవిష్యత్తులో వాళ్ళ ఆశలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అనేది నిర్ణయించుకుంటారు. ఓకే, అంటే పార్టీ క్యాడర్ లోపమా లేకపోతే మల్ల యాదవ్ మీద ఉన్న ఆరోపణలే ఎట్లా? ఇప్పుడు కేడర్ అంటే మామూలుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు పార్టీ కాంగ్రెస్ ఓడిపోయింది, అధికారం కోల్పోయింది. పార్టీ లోపము కేడర్ లోపము అనడానికి లేదు కదా. ప్రజలు మెజారిటీగా కార్యకర్తలు అనేటోళ్ళు ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గంలో, నాయకులు ఎంతమంది ఉంటారు, ఓవరాల్గా ఓటర్లు న్యాయ నిర్ణేతలు. ఓటరు ఎటు తీర్పు ఇవ్వాలనుకుంటే అటువైపు ఇస్తాడు. ఆ క్రమంలో గెలుపోవటం జరుగుతాయి. ఈరోజు మెజారిటీ అనేది 2-3 జిల్లాలలో ఆ రకంగా ఆ మెజారిటీ వచ్చింది. కేవలం నా ఒక్క నియోజకవర్గం కాదు, మొత్తం 2-3 జిల్లాలలో అటువంటి పరిణామం పడది. దానికి కారణాలు ఏంది అని అనేది ఆన్ రికార్డో ఆఫ్ రికార్డో అందరికీ తెలిసిన విషయం. కానీ బాగా ప్రచారం చేశారు కదా, మల్ల యాదవ్ పెద్ద ఎత్తున అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు, లేకపోతే ఇంకో దానికి ప్రోత్సహించిండు, ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళిపోయినాయి. నేనేమంటే భార్గవ్, నోటికి గాలికి మాట్లాడటం కాదు కదా. ఎవరన్నా ఒక్కటన్నా రుజువు చేస్తే నిజంగా చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు నేను చేయనప్పుడు నేను ఇది చేయలేదు అని చెప్పేసి గుమ్మడికాయ దొంగ మాదిరిగా భుజాలు తరుముకొని పోయి అయితే నేను చెప్పుకోలేను. ఆ చేసినోడు మామూలుగా వాస్తవమా కాదా అనేది రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది. నిజంగా అటువంటివి ఉంటే ఆరోపణల వరకు ఎందుకు రుజువులు కూడా చేస్తాడు కదా. ఎవిడెన్స్ అవసరం లేదు, ఆరోపణలు ఉంటే చాలు రాజకీయ నాయకుల మీద. అదే ఇప్పుడు ఆ ప్రచారం చేసుకోగలిగారు, మీరు అంటోళ్ళు దానికి సహకరించారు, మీడియాలో మామూలుగా ఎక్స్పోజ్ చేశారు, దాని పరిణామాలు ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇది వాస్తవం ఇవ్వాలి కాకపోతే రేపు కొద్దిగా వెలుతురులోకి రావడానికి అవకాశం టైం పడుతుండొచ్చు. ఇప్పుడు ఎట్లుందంటే రాజకీయాలలో మామూలుగా ఒక పిచ్చోడిని అంటే ఒక మంచోడిని చంపాలనుకుంటే వాడు పిచ్చోడు అని చెప్పేసి 10 మంది 10 రోజులు ప్రచారం చేసి రాళ్ళేసి చంపే ఒక సంస్కృతి గతంలో రాజుల కాలంలో ఉండే. మళ్ళీ ఆ సంస్కృతి ఈరోజు దాన్ని ఆసరాగా చేసుకొని అటువంటి ముద్రలు వేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దానికి బలైటోడు బలవుతాడు, తిరగొట్టగలిగినోడు తిరగొట్టగలుగుతాడు, నాలాంటి వాళ్ళు బలవుతారు అంతే. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుర్గాపురం ఆ గ్రామానికి సంబంధించి అంటే నేషనల్ హైవే పక్కన 10 కోట్లతో ఒక విల్లా నిర్మించుకున్నారు, అంతఃపురం లాంటి విల్లా నిర్మించుకున్నారు ప్రజానధనంతో అనేది ఒక పెద్ద ఇదైపోయింది. పెద్ద ఎత్తున చర్చ జరిగింది కోదాడ వ్యాప్తంగా కూడా, నా దృష్టి కూడా వచ్చింది. ఎంతవరకు నిజం, ఏం చెప్పదలుచుకున్నారు దాని గురించి? 10 కోట్లు కాదు 20 కోట్ల విలువే ఉండొచ్చు.
నేను ఎవరి దగ్గర నుంచైనా ఒక ఇసుకో లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా మామూలుగా డొనేషన్ తీసుకుంటున్నాను, చందాలు తీసుకుంటున్నాను, ఇది అనాలి. నేను నా స్వతహాగా రాజకీయంగా అక్కడే పుట్టి పెరిగినా, అక్కడే మామూలుగా రేపు సచ్చినా అక్కడే, గెలిచినా ఓడిపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా నేను అక్కడే కాబట్టి శాశ్వతంగా నా అవసరాల కోసం నేను ఇల్లు కట్టుకుంటే అది తప్పైపోతుందా? నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేయలేదు, అధికారంతో సంపాదించుకోలేదు. మరి 20 సంవత్సరాలలో నేను చేసిన కార్యక్రమాలకు ఖర్చు పెట్టింది లెక్కేస్తే దానికి 100 ఇంతలు అవుతుంది. అయ్యేమి ఎవరి జేబుల నుంచి తీసుకురాలేదు కదా. నిజమైన వాస్తవమైన నేను చెప్పింది అంతఃపురం లాంటి విల్లా నిర్మించుకున్నారు. ఇప్పుడు ఎవరు 10 కోట్ల రూపాయలతో, వాస్తవమా కాదా? ఇప్పుడు ఎవరు ఊహలు వాళ్ళకు ఉంటాయి. అందరూ వచ్చేసి హైదరాబాద్లో కట్టుకుంటారు. నిప్పు లేని పొగ రాదంటారు కదా. నేనేమంటా, పూర్తిగా అలిగేషన్ చేయరు కదా ఎవరైనా. ఇప్పుడు ఇల్లు అనేది అవపడేది అదేం జేబులో పెట్టుకొని తిరిగేది కాదు. నేనేమంటా, మామూలుగా ఆడ సంపాదించుకున్న వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో దాచుకుంటారు. నేను మామూలుగా సంపాదించుకున్నానో లేదో నాకు తెలుసు, దేవునికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. నాకు ఎవరైనా ₹1 చందా ఇస్తానో, ₹1 ఎవరైనా దానం చేస్తానో దాన్ని అడిగే అధికారమో లేకపోతే ఇంకోటి ఉంటుంది. నా సొంత అవసరాల కోసం నేను ఇల్లు కట్టుకుంటే దాన్ని అక్కసు చేసుకుంటే దానికి చేయగలిగేది ఏమున్నది? అన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మల్ల యాదవ్కి? అన్ని పైసలు ఎట్లా సాధ్యమవుతుంది? కాదయ్యా, పీరియడ్ లో మీరు 5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేయలేదు. ఎట్లా సాధ్యమైంది? రాజకీయాలలో నేను 4 సార్లు పోటీ చేసిన. 4 సార్లు పోటీ చేస్తే మరి ఖర్చు పెట్టిన పైసలన్నీ ఏడు నుంచి రాత్రిపూట ఏమన్నా దొంగతనం చేసినామా? మరి అవన్నీ ఏడు నుంచి వచ్చినాయి అనేది కూడా ఉంటుంది. రాజకీయాలు చేయాలంటే ఈరోజు మామూలుగా ఫస్ట్ సామాన్యుడే అడుగుతున్నాడు డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి. మరి అటువంటిది 20 సంవత్సరాలుగా 4 సార్లు పోటీ చేసిన నేను నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతేనే పోయి కోదాడ రాజకీయాలు చేస్తున్నా. ఇవాళ చేసేటోళ్ళందరూ బీదోళ్ళు కాబట్టి మామూలుగా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. మామూలుగా నేను ఇల్లు కట్టుకోగానే అది ఒక విచిత్రంగా ఊహించి ప్రచారం చేస్తే దానికి మీలాంటి వాళ్ళు తోడైతే మేమేం చేయగలుగుతాం? ఎగ్జాంపుల్ నేనేమంటా, ఇవాళ బంజారా హిల్స్లలో, జూబ్లీ హిల్స్లలో మామూలుగా మొత్తం ఓఆర్ఆర్ కారిడార్లో కాంగ్రెస్ నాయకులందరూ ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ జిల్లాలో ఉన్న నాయకులకి హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇండ్లు ఉంటే పర్వాలేదు, కానీ నేను నా స్వస్థలంలో ఇల్లుంటే అది జీర్ణించుకోలేకపోతే నేనేం చేయగలుగుతాను? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు. ఇదైతే క్లియర్గా చెప్తున్నారు. అధికారానికి సంపాదనకి అంటే సంబంధం ఏముంది? ఎవరు అధికారం అంటే రాజకీయాలలో ఉన్నోళ్ళు మామూలుగా దాచుకుంటే పర్వాలేదు, కానీ బయటికి ఇల్లు కట్టుకుంటే అది పాపమా, నేరమా? నేరం అనట్లేదు నేను. ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు, ఎట్లా సంపాదించరు? ఎట్లా సంపాదించేది ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా. అవును, ఎలక్షన్ అఫిడవిట్ ఉంటుంది. ఎవ్రీ 5 yearsకి మేము ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేస్తాం ప్రాపర్టీసు, నాకున్నది ఏంది ఏం లేదు అని అనేది. నేను అమ్మిన ఆస్తులు ఒకసారి లెక్కేసుకుంటే మరి మామూలుగా బాగుంటుంది. నేను రాజకీయాలు రాకముందు నాకు హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంది, ఈరోజు రాజకీయాలకు వచ్చిన తర్వాత అధికారం ఉన్న తర్వాత కూడా నేను ఎన్ని ప్రాపర్టీస్ అమ్మినా, ఏం పోగొట్టుకున్నా అనేది లెక్కేసుకుంటే అది అర్థమవుతుంది. నాతో పాటు మామూలుగా వేరే పార్టీలలో ఉన్నోళ్ళు, ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు, నిక్కర్లు వేసుకొని సారాలు అమ్మిన వాళ్ళు ఇవాళ 1000 కోట్లకు ఎట్లా పడగలెత్తారు? ఇవన్నీ మామూలుగా బయటకు రావట్లేదు, లేకపోతే చర్చ జరగట్లేదు. నేను చెప్పడం ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? నాకు నేనుగా నా కంఫర్ట్ కోసం ఇల్లు కట్టుకుంటే అది పెద్ద నేరంగా అనిపిస్తే మరి మామూలుగా రాజకీయాలలోకి వచ్చినప్పుడు నేనేమో ఆశించి రాలేదు, నాకెవరో పైసలు ఇస్తే రాలేదు, నేనేం తాతల ముత్తాతల ఆస్తులతో రాలేదు. సొంతంగా కష్టపడే శక్తి ఉంది, ఆ భగవంతుడు ఆరోగ్యం ఇచ్చిండు, కష్టపడ్డాం, వ్యాపారాల పరంగా హైదరాబాద్లో స్థిరపడ్డాం. ఆ రోజున్న భూములు ఈరోజు రేట్లు పెరిగినాయి. ఇవాళ మామూలుగా 1 ఎకరం భూమి అమ్మితే ఏం వ్యాపారం చేసేటోళ్ళు గతంలో? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో. ఓకే, ఇప్పుడు వ్యాపారం చేయకపోతే నిజంగానే అక్రమంగా అనుకుంటే ఏం లేకపోతేనే ఊహాగానాలతో కథనాలు సృష్టించిన మీరు, మీకు సంబంధించిన ఆనాటి ప్రత్యర్థులు, ఈ నిజం ఉంటే ఈ పాటికి దాన్ని చిలువలు పలువలు చేయకపోతుండేనా? కోదాడ నియోజకవర్గంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన ఏమైనా ఉందా? మీ ఓటమికి కారణమైనటువంటి సంఘటన, ఏదైనా బలమైన సంఘటన ఏమైనా ఉందా? ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా నేను ఎదటం జీర్ణించుకోలేని చాలామంది ఈరోజు కొత్త కాదు, 2005 నుంచి అనేక రకమైన ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి, మానసికంగా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి, అక్రమంగా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, దుష్ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు టికెటే రాకుండా రాజకీయాలలో ఉండకుండా చేయటం కోసం పారిశ్రామికవేత్తలతో సహా అక్కడ ఉన్న రాజకీయ ఉద్దండులందరూ కలిసి ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
వాటన్నిటిని అధిగమించి వాటన్నిటిని తట్టుకొని నిలదొక్కుని ఈరోజు రాజకీయంగా 20 సంవత్సరాలు కోదాడ నియోజకవర్గంలో ఉండటంతో పాటు ఒకసారి పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చిర్రు, పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ ఇచ్చింది. నాకు అవకాశం ఉన్నంత వరకు పనిచేసిన రేపటి భవిష్యత్తులో కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఆ రోజు 15 సంవత్సరాలు నేను మామూలుగా ఎమ్మెల్యే కావడానికంటే ముందు 15 సంవత్సరాలు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరైన. వినాయక చవితి కార్యక్రమాలలో గ్రామాన ప్రతి వినాయక చవితికి వందలాది విగ్రహాలు పంచిచ్చిన. అనేక రకమైన దేవాలయ కార్యక్రమాలలో భాగస్వామ్యమైన, సామాజిక కార్యక్రమాలలో ఉన్నా. 20 సంవత్సరాలుగా ఏ పార్టీ రకంగా మీరు ఇట్లా ప్రోత్సహించకపోయినా ఒక సామాజిక కార్యకర్తగా రాజకీయంగా 2 లక్షల జనాభా మధ్యలో ఒక కుటుంబంలో సభ్యుడిగా ప్రయాణం చేసి అధిష్టానాలని మెప్పించి అధిష్టానాలు నాకు టికెట్ ఇచ్చే స్థాయికి ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నా. అది జీర్ణించుకోలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. మీ పార్టీలో కేటీఆర్కి కూడా తెలుసట, అంటే ఎలక్షన్స్ నిర్వహించే ముందు అసెంబ్లీ ఎన్నికలు రాకముందే మొట్టమొదట తెలంగాణలో ఎగిరిపోయే సీటు బీఆర్ఎస్ సీటు కోదాడ అని ఒక చర్చ జరిగింది. వాస్తవమేనా అది? మీ పార్టీ నాయకులకు కూడా తెలుసంట. ఇప్పుడు హైదరాబాదులో ముఠాలు కట్టుకొని ప్రచారమే అస్త్రంగా చేసుకొని అనేక రకమైన ప్రచారాలు చేసారు. అంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ ఏందో అనేది అధిష్టానానికి తెలీదా? వాస్తవాలు ఉంటే అధిష్టానం అనేది మామూలుగా కామ్గానే ఉంటారా? చూస్తూ కోదాడలో కూడా ఒక సభలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి నాకు. చాలాసార్లు చాలామంది చెప్తుంటారు మల్లయ్య యాదవ్ ఓడిపోతున్నాడు అన్నాడు, కానీ ఆయన గెలుస్తున్నాడు, బీసీ నేత, బీసీ బిడ్డ, ఎవరు ఎన్ని చెప్పినా కూడా టికెట్ ఆయనకే ఇచ్చిన మళ్ళీ అనే మాటలు నేను విన్నా, ఇప్పటికీ గుర్తున్నాయి. అవును, అనేక మందిని జీర్ణించుకోలేని వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసే దిశలో చాలామంది అనేక రకమైన ప్రయత్నాలు చేసారు, రూమర్స్ చేసారు. ప్రత్యక్షంగా ప్రజల మధ్యలో ఎదుర్కోలేని వాళ్ళందరూ దొడ్డిదారిన అనేక రకమైన దుష్ప్రచారాలకు ఒడిగట్టారు. వాటన్నిటికీ సమయం వచ్చినప్పుడు సమాధానం కాలమే చెప్తా తప్ప అన్నిటికీ నేను నోరు తెలిసి చెప్పలేను కదా. ఓకే, ఇప్పుడు ఇవాళ కొత్త కాదు కదా నా మీద దుష్ప్రచారం. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నన్ను టికెట్ అడ్డుకోవడానికి 2009లో అదే ప్రయత్నం జరిగింది. 2014లో అందరినీ కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఓడగొట్టడానికి అదే ప్రయత్నం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్దండులందరూ కూడా ఏకమయ్యారు. 2009లో అదే రకంగా జరిగింది, 2014లో అదే జరిగింది, 2018లో కూడా అదే ప్రయత్నం చేశారు. భగవంతుని దయ వల్ల కేసీఆర్ ఒక దేవుడి రూపంలో నాకు టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు రెడ్ల రాజ్యంలో మీరు ఒక బీసీ నేతగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఓకే, కానీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయినట్టు? రెండోసారి ఒక బీసీ నేతగా బలంగా కొట్లాడిర్రు, సరే ప్రజలు గెలిపించిర్రు అంతో ఇంతో మెజార్టీతో, కానీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? నిలబెట్టుకోవటం అని అంటే నా శక్తి ఉన్నంత వరకు నా లోపం లేకుండా నేను చేయగలిగిన అన్ని ప్రయత్నాలు అన్నీ ప్రజలకు అందుబాటులో ఉండి చేసినాం. గెలుపోవటంలకి కారణాలు ఏంది అనే దానికి వస్తే దాన్ని ఒక బేరీ చేయడానికి మీటర్ పెట్టి కొలవడానికి ఏం లేదు కదా. నా వంతుగా ప్రజలు అవకాశం 15 సంవత్సరాలు నా పోరాటం తర్వాత ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి అప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి ఇంకా 20-30 సంవత్సరాల ముందు నుంచి కోదాడ నియోజకవర్గ ప్రజలు ఏ అంశాన్ని ఆలోచించి కోరుకొని ఒక కొత్త నాయకత్వం కావాలనుకున్నారో దానికి అనుగుణంగా నాకు అవకాశం వచ్చిన మేరకు వాటన్నిటిని సరిదిద్దటానికి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ఆలోచనలకు విధానంగా ప్రయాణం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేసిన. అయినా జరిగిన కుటిల ప్రయత్నాలు లేకపోతే దుష్ప్రచారాలు జీర్ణించుకోలేని వాళ్ళు రాజకీయంగా మొదటి నుంచి ఎదుర్కోలేక దొడ్డిదారిన అనేక రకమైన ప్రయత్నాలు చేసిన వాళ్ళ ప్రయత్నాలు ఏది ఏమైనా మొన్న జరిగింది, మామూలుగా నాకు నష్టం జరిగింది. సో చెప్పండి ఏదో చెప్తున్నారు. దాని మాత్రాన అధికారం లేనప్పుడు కూడా నేను పనిచేసిన, అధికారం ఉన్నప్పుడు పనిచేసిన. ఈరోజు అధికారంతో సంబంధమే లేదు. అవకాశం వస్తే డెఫినెట్గా ప్రజలకి నేను చేయగలిగింది అధికార హోదాలు చేస్తా. అధికారం నా దగ్గర లేకపోతే నేను వ్యక్తిగా నేను చేయగలిగినంత వరకు ప్రజలకు ఏమేం చేయగలుగుతానో ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా చేయగలుగుతాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక లేడీ ఎంపీపీ ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించాలనే ఒక చర్చ బలంగా కొనసాగింది. ఆ విషయం మిమ్మల్ని ఏమైనా పొలిటికల్గా డ్యామేజ్ ఏమైనా జరిగిందనుకోవచ్చా? ఆ చేసిన మనిషి ఎవడో ఒక్కటన్నా మామూలుగా ఈ విషయంలో ఇట్లా ఇంటర్ఫియర్ అయింది అనేది చెప్పాలి కదా. రూమర్స్ మాట్లాడటానికి ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు నీ మీద నేను ఏదైనా మాట్లాడవచ్చు, కానీ దానివల్ల జరిగే ప్రయోజనం ఏముంది? చేతగానోడు, అసమర్థుడు, పనికిరాని మాటలు గవే కదా చేసేది. ఇప్పుడు నేను మామూలుగా ఒక యూనివర్సిటీలో చదువుకున్నోడిని, యూనివర్సిటీ నుంచి రాజకీయాలలో ఉన్నోడిని, 15 సంవత్సరాలు రాజకీయంగా గ్రౌండ్ రియాలిటీతో సంబంధాలు ఉన్నోడిని.
నా పెత్తనాన్ని నేను చేయలేను. మీరు చేసే పనులు కూడా నేను ఎంతో మందికి పేరే అవకాశం మెన్షన్ ఇస్తే చేయట్లేదు. అసమర్థులకి మీరు చేసే పనులు కూడా అధికారులను సైతం ట్రాన్స్ఫర్ చేసేంత రైట్స్ ఎక్కడివి అనే ఒక చర్చ కొనసాగింది బలంగా. ప్రతిపక్ష నాయకులు బలంగా రూమర్స్ క్రియేట్ చేయడానికి ఏమున్నది, నమ్మేది ఏముంటది? ఈజీగా భార్గవ్ తాగుబోతు అని చెప్పానంటే వచ్చి చూస్తాడు ఎవరన్నా. నేను నలుగురికి చెప్తే అవునా నిజంగానే హైదరాబాద్లో కలిసిండేమో ఒక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటే నిజమేనేమో, ఈడ మాత్రం వచ్చినప్పుడు షరీఫ్గా అవపడతాడు, హైదరాబాద్లో ఆయన చేసి తాగి తందనాలు ఆడతాడేమో అని చెప్పేసి అని అనుకుంటారు కదా. నేను నలుగురికి చెప్తే చాలు. ఆ రకంగా వ్యక్తిగతంగా ఎదుర్కోలేనోడు క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి చేసే రాజకీయంలో భాగంగా వాళ్ళ బుద్ధి అది కదా. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడి నేను చీప్గా తలుచుకోలేదు. రాజకీయంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది, క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాల్సి వస్తుంది, చాలా ఉంటాయి. రాజకీయాలు అంటే అవి కదా. అయ్యి ఉండొచ్చు, కానీ కొద్దిగా చేసేటోళ్ళు కూడా నైతిక విలువలు ఉండాలి కదా. రాజకీయాలనంటే కేవలం వ్యక్తిగతంగా దూషణలు చేయటమో బురద చల్లటమే కాదు కదా. చేసేటోళ్ళని కూడా నైతికత ఉండాలి. రాజకీయం అన్న తర్వాత ఒక సిద్ధాంతపరమైన చర్చ జరుగుతుంది, పార్టీల మీద చర్చ జరుగుతుంది, కానీ కోదాళ్ళలో వ్యక్తిగతమైన చర్చలు జరుగుతాయి, పార్టీలతో సంబంధం ఉండదు. ఏంది పార్టీలోనే ఉండే కుంపట్లు పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు లోక్సభ ఎన్నికల్లో. ఏం జరిగింది పార్టీకి? ఉంటుందా పార్టీ గోవిందా? ఇప్పుడు ఇవాళ కొత్తగా పెట్టిన పార్టీ కాదు ఇది. ఒక్క సీటు ఒక్క వార్డు మెంబర్ లేకుండా మొదలుపెట్టిన పార్టీ, తెలంగాణని సాధించిన పార్టీ, 10 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిన పార్టీ, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లేని అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీ ఇది. ఒడదుడుకులు వస్తూనే ఉంటాయి, అంత మాత్రాన పార్టీ ఎడిగిపోతుంది. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకి బాగా జీర్ణించుకోలేకపోతున్నారు అనుకుంటా. ఇప్పుడు ఎంతమంది ఇవాళ ఉన్న నాయకులు, ఇవాళ ఈ పార్టీ నుంచి పోయిన నాయకులు ఎంతమంది గతం నుంచి ఉండే అందరినీ కూడా మెజారిటీగా 90% నాయకత్వాన్ని ఈ పార్టీయే తయారు చేసింది. ఇవాళ పోయినోళ్ళు వాడుకొని పోయినోళ్ళు ఎవరైనా అధికారాన్ని ఉపయోగించుకుపోయినోళ్ళు ఉంటే మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటుంది పార్టీ. అది పెద్ద విషయమేం కాదు కదా. ఎందుకు కేటీఆర్ ఎందుకు మాటలు జాడుతుంటాడు ఒకటే మహిళల మీద? రీసెంట్గా నిన్న కూడా బస్సులలో, ఫ్రీ బస్సులలో మీరు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి, బ్రేక్ డాన్సులు చేసుకోండి, ఇట్లాంటి మాటలు మాట్లాడవచ్చునా? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు చూసేటోళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. ఈరోజు బస్సుల కోసం అక్కజెల్లెళ్ళు ఎంతమంది రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు. గంటకో బస్సు వచ్చే పరిస్థితి లేదు. ఫ్రీ బస్సు ఉందనే ఉద్దేశంతో మహిళలు రోడ్ల మీదకి వస్తున్నారు. చేతులు పెట్టి ఆపినా కానీ ఆపే పరిస్థితి లేదు. ఒకవేళ ఆపిన బస్సు ఏదైనా ఉంటే అందులో కిక్కిరిసిపోయి కాలు పెట్టే జాగ కూడా లేదు అని చెప్పేసి చెప్పే ఉద్దేశంలో మాట్లాడేది. ఆ ప్రభావంలో మాట్లాడిన విషయాన్ని గుర్తించాలి. కానీ మీరు ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి దాంట్లో భూతద్దం పెట్టి తప్పులు వెతికే ప్రయత్నంలో ఉంటే దానికి ఏం చేయగలుగుతారు? మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుంది అనుకుంటా, దాని మీద ఆల్రెడీ నడుస్తుంది. తప్పేం లేదు. గతంలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా గవర్నర్ తమిళసైని, ఒక గవర్నర్ స్థాయిలో ఉన్న మహిళను అట్లా మాట్లాడడం, అది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే తీస్తున్నారు ఏమన్నా. అనేక రకమైన మామూలుగా నాయకులు మాట్లాడితే అధికార హోదాలో ఇవన్నీ మసకబారిపోతాయి. ప్రతిపక్ష నాయకుడు హోదాలో మాట్లాడితే అది ప్రజల సౌకర్యార్థం చేయాల్సిన ప్రభుత్వం కేవలం చంకలు గుద్దుకొని మేము ఫ్రీ బస్ వేసినామని చెప్పేసి కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తుందని చెప్పే ఉద్దేశంలో చెప్పిన మాటలు మాత్రం మీకు విచిత్రంగా పడుతూ ఉన్నాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, కాబోయే సీఎం అని చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ ఇట్లా మాట్లాడడం సబము కాదు అనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. భార్గవ్ ముఖమే నాకు నచ్చట్లేదంటే ఆయన ఏం మాట్లాడినా కానీ, మంచి మాట్లాడినా కానీ నాకు బూతు లెక్కనే పడుతుంది. శ్రీరామ అంటే బూతు పడుతుంది. అట్లా కొంతమంది చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఏం చేయగలుగుతారు? ఉద్దేశం అది కాదు కదా. ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ ఏంటంటే గతంలో రావులు పాలించరు, ఇప్పుడు రెడ్లు పాలిస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇప్పుడు రావటానికి రానిచ్చే అవకాశాలు, లేకపోతే వచ్చిన పార్టీలు అవకాశాలు ఇవ్వటం, ఇవన్నీ ఒక లెక్క. ఈరోజు రాజ్యాధికారం బీసీలకు ప్రత్యక్షంగా ఇవ్వకపోయినా ఆనాడు తెలుగుదేశంలో బీసీలకు కొంత స్థానం దొరికింది, సముచిత స్థానం లభించింది. అదే రకంగా బీఆర్ఎస్లో సముచిత స్థానం లభించింది. మీకు కాంగ్రెస్లో ఏం జరిగింది? బీసీ నాయకత్వాన్ని గొంతునొక్కడానికి నల్గొండ జిల్లా తీసుకోండి. ఎప్పటి నుంచో పనిచేసిన నకరికల్ నేతి విద్యాసాగర్కి ఎప్పుడైనా టికెట్ ఇచ్చిరా? ఇస్తే గెలిపించిరా? ఎప్పుడైనా టికెట్ దాకా రానిచ్చిరా? అదే రకంగా ఆర్ కృష్ణ అనే తెలంగాణలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారుడిగా బీసీ నాయకుడిగా ముద్ర ఉంది. కేవలం నన్ను బలి చేయడానికి మిర్యాలగూడలో తీసుకొచ్చేసి పోటీకి పెట్టారు.
మరి ఇలా మిర్యాలగూడలో కాదు ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ కంచుకోవటం అనుకున్న ఆ పార్టీలో మహాకూటమి ఉన్న తర్వాత కృష్ణ గారిని ఎందుకు గెలిపించలే? ఏ నాయకుడిని ఇయాల్టి వరకు కనీసం గెలిపించిర్రు, రానిచ్చిర్రు? నల్గొండ జిల్లాలో కాదు తెలంగాణలో ఒక రకమైన వివక్ష జరుగుతూ ఉంది. ఇటు రెడ్లైనా అటు రావులైనా బీసీలకు మాత్రం రాజ్యాధికారం రానివ్వరు. ఇది మాత్రం క్లియర్ కట్ రానివ్వరు అని కాదు, మాకు అవకాశం ఇచ్చింది కదా. ఇప్పుడు అఫీషియల్ క్యాండిడేట్గా 2014లో నేను చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే మీకు మీ ఒక్కళ్ళకి టికెట్ ఇచ్చి ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడం రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది బీసీలకు? ఓవరాల్గా అసలు చిన్న చిన్న ఇవ్వకుండా పెద్దది ఒకటేసారి ఇవాళ కుంభస్థలాన్ని కొట్టాలనుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? నీకు ఉన్న చిన్న చిన్న అవకాశాలు ఇవ్వకుండా గొంతు నులిమేస్తుంటే పట్టించుకునే పరిస్థితి లేదు కదా. 2009లో నేను అభ్యర్థిని, నాకు బీఫామ్ వచ్చింది. వచ్చిన తర్వాత మీకు ఉదాహరణ చెప్తా. కనీసం జిల్లాలో ఒక్కళ్ళకన్నా బీసీలకు ఇవ్వరా అని చెప్పేసి అధిష్టానం అడిగితే బీసీ అనే పేరు మీద ఇదే మిర్యాలగూడ భాస్కర్ రావుని బీసీ అనే కోటాలో టికెట్ తీసుకొచ్చి భాస్కర్ రావు గారిని బీసీ అని చెప్పి చూపించి టికెట్ తీసుకొచ్చారు నన్ను బలి చేయడానికి. కాంగ్రెస్ ముసుగులో జరుగుతున్న ప్రయత్నాలని మామూలుగా మీరు పసిగట్టట్లేదు. ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టిన ఇందిరాగాంధీ వారసురాలైన నెహ్రూ కుటుంబానికి వారసులైన ఇందిరాగాంధీనే ఈ పార్టీ నీది కాదు అని చెప్పేసి ఎల్లగొట్టి ఆవుదొడ కాంగ్రెస్ అని బయటికి వెళ్ళగొట్టిన చరిత్ర ఉంది. బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ పెట్టేసి ఈ కాంగ్రెస్ మాది అని అంటే అప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పెట్టి ఐ కాంగ్రెస్ పెట్టింది. ప్రజలందరూ ఆదరిస్తే ఆశీర్వదిస్తే మళ్ళీ ఆవుదొడ కాంగ్రెస్ని రద్దు చేసుకొని ఐ కాంగ్రెస్లోకి ఆనాటి మహానుభావులందరూ వచ్చి ఇలా కూర్చున్నారు మళ్ళీ కురువృత్తులు. అయ్యాల 1978లో ఐ కాంగ్రెస్ పెట్టినప్పుడు నల్గొండ జిల్లాలో కొత్త నాయకత్వం వచ్చింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పేరు మీద, ఐ కాంగ్రెస్ పేరు మీద. వాళ్ళనందరినీ మళ్ళీ తొక్కేసి కొత్త నాయకత్వం వాళ్ళే పాత దొరలు ఎవరైతే ఉన్నారో, పాత కాపులు ఎవరైతే ఉన్నారో, ఆవుదొడ కాంగ్రెస్ అన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఐ కాంగ్రెస్ మాదే అని చెప్పేసి ఆ రోజు అండగా నిలబడ్డ ఐ కాంగ్రెస్ నాయకుల్ని కనుమరుగు చేశారు. ఈరోజు చరిత్ర మనమేం దాస్తే దాగేది కాదు. ఇప్పుడు సడన్గా పార్టీ మొత్తం సైలెంట్ అయిపోయింది, ఎక్కడ ఏం కనపడట్లేదు, ప్రోగ్రామ్స్ కనపడట్లేదు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం అసలే కనిపించట్లేదు. మొన్న లోక్సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత 2 జాతీయ పార్టీ మధ్యలోనే పోటీ ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా సర్వైవ్ అవుతారు ఈ 4 ఏళ్ళు మీరు? ఇప్పుడు సముద్రం రోజు సపోర్ట్ చేయదు, నీళ్ళ ప్రవాహం కూడా రోజు పోయి సపోర్ట్ చేయదు. దాని ఉధృతి దానికి ఉంటూనే ఉంటుంది. సునామీ వచ్చేమో సైలెంట్గా ఉంటుంది అంటారు. డెఫినెట్గా ఇప్పుడు తెలంగాణలో ఏం ఉద్యమం జరిగిందని, ప్రజా వ్యతిరేక ఉద్యమాలు ఏం చేసిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఉపజెప్పారు ప్రజలు. చేసిన ఉద్యమం ఒకటి చెప్పు. వాళ్ళ ఎక్స్పోజర్ కోసం మీటింగ్లు పెట్టుకున్నారేమో, అక్కడో ఇక్కడో బహిరంగ సభలు వాళ్ళ మనుగడ కోసమో లేకపోతే అధిష్టానం దగ్గర మార్కుల కోసమో ఇక్కడున్న నాయకులు కొంతమంది వేదికలు పెట్టుకొని బహిరంగ సభలు పెట్టుకున్నారేమో. కానీ ప్రజా ఉద్యమం ఒకటి చేసిన సంఘటన చెప్పు. ప్రజలు విచక్షణంగా ఆలోచించే రోజులు వచ్చినాయి. డెఫినెట్గా మార్పు కోరుకున్నారు. అది మంచిగా చెడ వీళ్ళకంటే మెరుగ్గా చేస్తారేమో ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దానివల్ల పరిణామాలు ఏం జరుగుతుందో ఈరోజు అనుభవిస్తున్నారు. స్వానుభవాలు ఉన్నాయి. కరెంట్ ఆ రోజు ఏ రకంగా ఉండే, ఈరోజు కరెంట్ ఏ రకంగా ఉంది. అయ్యాల చెరువులలో నీళ్లు ఏ రకంగా ఉన్నాయి, మండు వేసవిలో కూడా ఈరోజు నీళ్ళు ఏ రకంగా ఉన్నాయి. వ్యవసాయ సీజన్కి నీళ్ళు ఎందుకు రావట్లేదు? ఆ రోజు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా, పట్టణాలలో కూడా ఏ ఇబ్బంది లేకుండా, గ్రామాలలో కూడా ఇబ్బంది లేకుండా, కలుషితమైన నీళ్లు లేకుండా ఏ రకమైన మంచినీళ్ళు ఇచ్చారు. ఈరోజు నీళ్ళ కోసం ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి, విష జ్వరాలు ఎట్లా ప్రబలుతున్నాయి, ఇవన్నీ బేరీ చేసుకుంటున్నారు కదా ప్రజలు. కేసీఆర్ బయటకు ఎందుకు రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు, బయటకు రావట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, కనీసం 15 ఆగస్టు రోజు జాతీయ జెండాకి సెల్యూట్ చేసే అంత టైం కూడా కేసీఆర్కి లేదంటారా? అవి కారణాలు కాదు కదా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి. ప్రతిపక్ష నేత కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన, 10 ఏళ్ళు పాలించిండు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. కానీ ప్రజల దగ్గర ఎన్నికలలో నిలబడితే ప్రత్యక్ష ఎన్నికలలో ఓడగొట్టింది ఆయన్ని. ఆయన మేధస్సు ఈరోజు దేశానికి పనికొచ్చింది. ఆయన రాజ్యాంగం ఇంకా 100 తరాలకు పనికొస్తుంది. అదే రకంగా కేసీఆర్ గారు ఒక మేధావిగా ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏమేం చేసిరో కొత్త పథకాలు, ప్రాజెక్టులు, సామాన్యులకు ఉపయోగపడేది అనేది ఆలోచించాలి. కానీ నిరంతరం ఏంటన్నా ప్రజలలో పడ్డా. డెఫినెట్గా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కేవలం రోజు పోయి రోడ్ల మీద తిరుగుతూనే కాదు, దానికి అనేక రకమైన సోర్సెస్ ఉన్నాయి. ప్రజల సమస్యలు తెలియకుండానే ఒక ప్రజానాయకుడికి ఎదిగిందా ఆయన? ఒక శాసనసభ్యుడిగా అన్ని సంవత్సరాలు అన్ని పర్యాయాలు చేసిరా?
ఒక వ్యక్తిగా మొదలుపెట్టిన ఉద్యమాన్ని అన్ని సంవత్సరాలు నడిపించి ఎన్నో ఆటుపోట్లు వచ్చినా ఒడదొడుకులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి రాష్ట్రాన్ని సాధించిన ఒక మహానాయకుడు ఆయన ప్రజల సమస్యలు తెలియకుండానే ఈరోజు ఇన్ని రకమైన రిఫార్మ్స్ తీసుకురాగలిగిందా? గ్రామాలలో పరిస్థితి ఎట్లుండే, మట్టి రోడ్లు తప్ప ఇంకోటి అవపడపోతుండే. ఇవాళ గ్రామాలలో రోడ్లు వేద్దామంటే జాగా లేకుండా అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు అయిపోయినాయి. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు ఏ ప్రభుత్వం చేయలే, ఈ దేశంలో ఎవరు చేయలే, తెలంగాణలో సాధ్యమైంది. అది కేసీఆర్ వల్ల కాదా? ఇవాళ ఎవరు మర్చిపోగలుగుతారు, ఎవరు మార్చగలుగుతారు? గ్రామాలలో వ్యవస్థని మార్చిన ఘనత కేసీఆర్ది కాదా? ఇప్పుడు వీళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా, 8 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది అంటున్నారు, ఏం చేయలేదు అంటున్నారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చారు కదా, టైం ఇవ్వాలి కదా, 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు సరిపోవు, 1000 రోజులు సరిపోతాయని చెప్పేసి మీలాంటి వాళ్ళు అంటే ప్రజలంటే మాకేం అభ్యంతరం? మీరు హామీలు ఇచ్చారు కాబట్టి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఒక ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం. ప్రభుత్వంలో చేసిన పని మేము చేసినాం కాబట్టి వాటిని కనీసం ఈరోజు కొనసాగించే పరిస్థితి అన్న ఉండాలి కదా. ఆ వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి కదా. ఇప్పుడు మల్లయ్య యాదవ్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఎట్లా ఈ 4 ఏళ్ళు ఏం చేయాలి? అరే ఏముంది భయ్, రాజకీయ భవిష్యత్ అంటే అధికారం ఉంటేనే రాజకీయ భవిష్యత్తా? తిరుగుతున్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మీరు ఎత్తి చూపేంత ధైర్యం చేస్తున్నారా కోదాట్లో మీరు? అరే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, ప్రజలకు అర్థం అవుతాయి కదా, అర్థం కావాలి కదా. ఇలాంటి వాళ్ళు చెప్తే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది కదా. డాక్టర్ సంచి చేసుకొని రోజు నీ కడుపు నొప్పి లేస్తుందా, లేకపోతే నువ్వు మామూలుగా కాలు నొప్పి లేస్తుందా అని అడగడు. బాధ్యత లేదా? డాక్టర్ ఒక దగ్గర ఉంటాడు. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అవినీతి చేస్తున్నారు, క్లబ్బులు నడుపుతున్నారు, బెల్ట్ షాపులు అని మాట్లాడుతున్నారు కదా. మీరు ప్రజలకి ఒక చైతన్యం తీసుకురావచ్చు. మీకెందుకు అవపడట్లే? మీకెందుకు అవపడట్లే? ఇవాళ కోదాడలో మొదటి బాధ్యత లే భార్గవ్, నేను ఒక మాట చెప్తా. నువ్వు మీడియా అయ్యాల నేను లేనప్పుడు కూడా మామూలుగా రకరకాల వార్తలు కథనాలు రాసినావు కదా. ఇవాళ కోదాడలో 15 రూపాయలకి ఎంఆర్పి మీద 15 రూపాయల కోటర్ అమ్ముతున్నారు. ఎందుకు అవపడట్లే? క్లబ్బులు నడుస్తున్నాయి, ఎందుకు అవపడట్లే? అయ్యాల కానివి లేనివి సృష్టించినప్పుడు ఇవాళ వాస్తవం జరుగుతున్నాయి, ఎందుకు కనుమరుగవుతున్నాయి, ఎందుకు బయటికి రావట్లే, ఎందుకు బహిర్గతం కావట్లే? బాధ్యత అయ్యాలు ఉన్నప్పుడు ఇవాళ మీడియాకి ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంటుంది బాధ్యత. సో అదే రకంగా నాట్ ఓన్లీ యూ, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి నాట్ ఓన్లీ నువ్వు ఒక్కడివే కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. లేనివి కట్టుకథనాలతోని ఊహాగానాలతోని కథనాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. సో దానివల్ల నేనేమనుకున్నా అంటే ప్రత్యక్షంగా నేనేందో ప్రజలకు తెలుసు, 20 సంవత్సరాల నా ప్రయాణంలో నా వ్యక్తిత్వం తెలుసు కాబట్టి కట్టుకథనాలని నమ్ముతారులే అని చెప్పేసి అని అనుకున్నాం. సో అవి నిజమైతే లేవా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఐదర్ ద డే నిజంగానే ఉంటుంది కదా. అబద్ధాల ఊరిలో ఎన్ని రోజులు నమ్ముతారు? ఎమ్మెల్యే క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీతో పోటాపోటీగా తలపడే దమ్మున్న వ్యక్తి మీరు ఒక్కరే ఉన్నారు. బీజేపీ లేదు, పక్క క్లియర్గా ఆడ కనిపిస్తూ ఉంది. మీరు ఇద్దరే కదా, ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అగ్రెసివ్గా మాస్గా ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నది, వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారని కార్యక్రమాలు చేయొచ్చు కదా కోదాడలో అంటున్నా నేను. నీకు కడుపుల నొప్పి మొదలు కానప్పుడు కడుపుల నొప్పి లేస్తుంది అని చెప్పి నేను మందిస్తే దాని పరిణామం కూడా తెలియదు. కడుపుల నొప్పి లేచినప్పుడు మందు తప్పకుండా ఇవ్వడానికి డాక్టర్ ఎట్లుంటాడో, సమస్య మీద ఇబ్బంది పడే ప్రజలు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా పోరాటం చేయడానికి మేము కూడా సిద్ధం. మళ్ళీ ఎలక్షన్స్ ముందు మీరే అంటారు కదా, ఇంతకుముందు ఏమన్నావు నువ్వు, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పోతారేమో ఓట్ల కోసం అంటున్నాను నేను. నిత్యం ఏ అధికారం లేకపోయినా ఆ రోజు 2005 నుంచి మొదలుపెట్టిన కాడి నుంచి ఇవాళ వరకు నేను కోదాడలో ఉన్న రోజులన్నీ, హైదరాబాద్లో ఉన్న రోజులు అనేది మీరు లెక్కేసుకుంటే తెలుస్తుంది. నేను ఈ 20 సంవత్సరాలలో హైదరాబాదులో ఏదో పని మీద వచ్చినన్ని రోజులు ఈ 30 సంవత్సరాలలో వాళ్ళిద్దరు లేరు కోదాడలో. పొద్దునేసే సాయంత్రం పోయే సంస్కృతి టూరిస్ట్ లెక్క వాళ్ళకి, కానీ నాది కాదు అట్లా. కాబట్టి నేనేమంటున్నా అంటే సమస్య కూడా అర్థమై పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ ఎట్లయితే మామూలుగా సరైన జబ్బుకి సరైన మందిస్తాడో ఆ రకంగా సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలబడడానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మేమందరం కూడా సిద్ధంగానే ఉంటాం. కానీ ఆ సమస్య నువ్వే ఏమన్నావు ఇందాక, 100 రోజుల్లో కాలేదు కదా, నిన్న మొన్ననే కదా అధికారం వచ్చింది, తీర్చడానికి కొద్దిగా టైం కావాలా అని చెప్పేసి అని అంటున్నావు. అదే రకంగా సమస్య ఇప్పుడిప్పుడే మొదలవుతుందని చెప్పేసి మీరే అంటున్నప్పుడు ఆ సమస్య వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు కూడా కొద్దిగా అర్థం కావాలి కదా జరిగిన పొరపాటు ఏందనేది. డెఫినెట్గా మేము ఆల్వేస్ వీ విల్ బీ విత్ ద పబ్లిక్. ఒక ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, ఆడ పుట్టిన స్థానికుడిగా ఈ సమాజంలో, సర్వసభ్య సమాజంలో ఒక పౌరుడిగా అది నా బాధ్యత. ఒక లీడర్గా అనేది పక్కకు పెట్టు, నేను ఆ బాధ్యతతోనే కోదాడ రాజకీయాలలో ప్రవేశించిన.
ఎప్పుడు పోతున్నారు బీజేపీలోకి? జాతీయ పార్టీలోకి పోతున్నాడు అంట మల్లు యాదవ్ గారు. నాకు ఆ అవసరం లేదు, నేను ఎవరితో సంప్రదించలేదు. నేను ఏ పార్టీ దగ్గరికి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు సమాచారం ఉంది మీరు బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టు నాకు సమాచారం ఉంది. సమాచారం అంటే మీరు బయట పెట్టండి బహిరంగంగా. ఏ స్థాయి నాయకుడితో నేను చర్చలు సీక్రెట్గా జరిగిన జరిపినా, మీటింగ్ బయట ఎట్లా పెడతారు? ఏ స్థాయి నాయకుడితోని, బీజేపీ నాయకుడితోనే నేను చర్చలు నా రాజకీయ భవిష్యత్తు కోసమో పార్టీ మార్పు కోసమో పెట్టినా మీ దృష్టికి వచ్చిన ఏ ఒక్క రోజైనా బహిరంగంగా బయట పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే, సిన్స్ స్టార్టెడ్ మై క్యారియర్ ఇన్ ద ఇయర్ 1989, మై పొలిటికల్ క్యారియర్ స్టార్టెడ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ పార్టీ దగ్గరికి పోయి నేను ఈ పార్టీ వస్తా అని చెప్పలే. నన్ను పార్టీలు పిలిచినాయి. లాస్ట్ టైం కేసీఆర్ కూడా పిలిచి మరి మీకు టికెట్ ఇచ్చిండు. ఈవెన్ కాంగ్రెస్లో నుంచి నేను తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారి ఆహ్వానం మేరకే నేను పార్టీలో జాయిన్ అయినా. వారు ఇచ్చిన మాట వారు నిలబెట్టుకున్నారు, నేను ఆ ప్రామిస్ ప్రకారం నేను కూడా ఉన్నా. ఏనాడు కూడా పార్టీల కోసం నేను అడదారులు దొక్కలే. పార్టీలు ఇళ్ళకు పోతేనే నాకు అధికారం ఉంటుంది, అధికారం ఉన్న పార్టీల్లో నేను ఉండాలనేది ఎప్పుడు కోరుకోలే. ఒక శక్తున్న నాయకుడిగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే నాకు నాయకుడికి గుర్తింపు ఉంటే చాలనుకున్నా, అది అధికారం ఉండని లేకపోని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ అధికారం ఉండి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగిన వ్యక్తిగా అధిష్టానాలు గుర్తించే స్థాయికి రాలే. నా ప్రజా పోరాటం, ప్రజల సమస్యల మీద నా న్యాయ పోరాటమే నన్ను నన్ను గుర్తించే స్థాయికి తీసుకొచ్చి. కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీలకు పోతే గెలుస్తా, ఆ పార్టీలకు గెలుస్తా, పార్టీల పేరు మీదనే గెలుస్తా అనేది కాదు. డెఫినెట్గా నా శక్తి మేరకు పార్టీకి కూడా కొంత లాభం కావాలని చెప్పేసి కోరుకుంటాను. డెఫినెట్గా అదే రకంగా చేస్తాం. ఈరోజు నాకు పార్టీ 2014లో నేను పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చింది, ఆ రోజు టీఆర్ఎస్. నేను అధికారం లేదు, ఇక తెలుగుదేశం పని అయిపోయింది అని అందరూ అన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీని వాడుకున్న వాళ్ళు, అన్ని రకాలుగా లబ్ధి పొందిన వాళ్ళు, చచ్చిపోతే నా శవం మీద ఈ పచ్చబట్టే కప్పాలని చెప్పిన దుస్తులు కూడా పోయి మామూలుగా పార్టీ మారారు. కానీ నేను మారలే. ఒకసారి నేను పోటీ చేసిన, సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షంలో పనిచేసిన, నాకు అవకాశం ఇచ్చింది. నేను ఓడిపోయినా కానీ పార్టీని వదిలిపెట్టిపోలే. అదే టీడీపీకి పనిచేసిన ప్రధాన కార్యదర్శిగా. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, నాతో పాటు మేమిద్దరం కలిసి పనిచేసినాం టీడీపీలో. ఎస్, నేను అదే టీడీపీలో కొనసాగిన. 2018లో నాకు నేనుగా బయటికి రాలేదు. మహాకూటమి పేరు మీద నాకు జరిగిన మోసాన్ని గుర్తించిన నాయకుడు కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నల్గొండ జిల్లాలో నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఇంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా 15 సంవత్సరాలు పోరాటం చేసి నిలబడ్డ ఒక వ్యక్తిని మనం పడనీయొద్దనే ఉద్దేశంతో యువకుడిగా నాకు ఆ రోజు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు, గెలిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ ఇవ్వకపోతే ఉంటారా పార్టీలో? టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉంటారా? మళ్ళీ అట్లనే నేను ఏమంటున్నా, సపోర్ట్ చేస్తారా? బాస్ 2018 ఎన్నికలు అయిపోయినాక 2019 నుంచే నీలాంటి ప్రచారమే మొదలుపెట్టారు. ఆయనకు టికెట్ రాదు అని చెప్పేసి. ఎవరు? చాలా మంది ప్రత్యర్థులతోని మిలాఖత్ అయిన సొంత పార్టీలో ఉన్న నీచమైన వాళ్ళు కొంతమంది ఆ ప్రచారం మొదలుపెట్టారు. 4 సంవత్సరాలు ఇదే ప్రచారాన్ని చేశారు. నేను కోదాడ నియోజకవర్గానికి పరిమితమై ప్రజల మధ్యలో, గ్రామాల మధ్యలో తిరుగుతుంటే వాళ్ళంతా హైదరాబాద్లోకి వచ్చి ఇదే ప్రచారం చేశారు. నువ్వు అంటున్నావు కదా ఆయనకు రాదట. 4 సంవత్సరాల నుంచి రాదట అనే ప్రచారం చేసి కార్యకర్తల్ని, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినా నేను ఒక్కరోజు అదర్లేదు బెదర్లేదు, అధిష్టానం దగ్గరకు వచ్చి నాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఫైరవీలు కూడా చేయలే. నా పని నేను చేసుకుంటూ పోయినా. అధిష్టానం నాకే టికెట్ ఇచ్చింది కదా. 2012లో నేను మామూలుగా టీడీపీలో జాయిన్ అయినా. సెప్టెంబర్ 26, 2012. 2014 ఏప్రిల్లో ఎన్నికలు జరిగినాయి. 2026 సెప్టెంబర్ 26లో 12లో జాయిన్ అయిన నేను చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్ర జరుగుతుంటే కోదాడ నియోజకవర్గంలో 5 రోజులు ఆయనతో పాటు ఉండి ప్రయాణం చేసిన తప్ప మళ్ళీ ఒక్కరోజు కూడా వచ్చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి నేనున్నా నాకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి అని అడగలే. వారు గుర్తించారు, టికెట్ ఇచ్చారు. నా శక్తి అది. ఏం చేశారు మీరు? నాకు టికెట్ రాదేమో ప్రచారం చేసేటోళ్ళు మస్తు మందిని చేసుకుంటారు. నేనేమంటున్నా అంటే రాజకీయాలు చేసేది ఎమ్మెల్యే కావడం కోసము, మంత్రి కావడం కోసము, ఇంకేదో పదవి కోసమే రాజకీయాలు చేస్తారు కదా. పదవి కోసమే కాదు, ప్రజల కోసం ప్రజల కోసం చేస్తున్నా. ప్రజల కోసం చేస్తారా? నాకైతే
ఓకే. అరే నాకు ఏ పదవి లేకుండా చేసిన నేను అదే అంటున్నా 29లో మీకు టికెట్ ఇవ్వకపోతే మీకు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇస్తే నీకెందుకు కలొస్తుందో తెలియదు. మీరు సపోర్ట్ చేస్తారా, పార్టీ మారుతారా? లేదు బీజేపీ పిలిచి మల్లయాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయండి అంటే మళ్ళీ ఆ పార్టీలో పోతారా అని నేను అట్లా అడుగుతున్నా. రాదని చెప్పేసి నీకు కేసీఆర్ చెప్పిండో నాకు తెలియదు, కానీ మీరు ఎప్పుడు పార్టీ మారలేదు. కానీ నేను ఏమంటున్నా, మీరు ఇందాక అన్న లైన్లోనే బీజేపీలో మిమ్మల్ని పిలిచి మీరు పోటీ చేయండి కాదు. నేను కూడా అంటే ఇప్పుడు టీవీ స్టూడియోలో భార్గవ్ ఇయ్యాల నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, రేపు నేను యాజమాన్యం తీసేస్తుందేమో, మెట్లు కూడా దొక్కనియేదేమో అంట, బాగుంటుందా? నిన్ను ఎందుకు తీసేస్తారు, తీసేయకూడదు, నిన్నే ఉంచుకోవాలనేది యాజమాన్యానికి ఉందా లేదా అనేది నీకు యాజమాన్యానికి తెలుసు. ఓకే. నా పరిస్థితి కూడా, నాకు టికెట్ వస్తుందో రాదో అనే అనుమానాలు నీకెందుకు, ఊహాగానాలు నీకెందుకు, కట్టుకథలు నీకెందుకు? డెఫినెట్గా నా పనితీరు నాకు తెలుసు. నా పనితీరు రాజకీయాలు చేసేది పదవి కోసం కాదు, ప్రజల కోసం అన్నారు. మళ్ళీ అట్లనే మీరే ఎమ్మెల్యే కావాలని అంటున్నా నేను. డెఫినెట్గా అది ఉంటే ఇంకా మెరుగు చేస్తా. రైట్, నేను అదే చెప్తున్నా. అది ఏ పార్టీ నుంచైనా కావచ్చు కదా ఎమ్మెల్యేగా. అదే ఇప్పుడు నీకు సొంత పెళ్ళం సంసారం చక్కగా చేయకపోతే ఇంకొక పెళ్లి చేసుకుంటావు, అంతేనా కదా? పెళ్ళిళ్ళు కాదు, నేను రాజకీయాలు డెఫినెట్గా. అరే నేను చేస్తున్న పార్టీకి నేను కమిటెడ్గా చేసినప్పుడు నన్ను కాదని ఇంకొకళ్ళని చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసి రాజకీయాలలో చిచ్చు పెట్టే మాటలు. నేను డెఫినెట్గా ఐఎమ్ ఆనెస్ట్ టు ద పార్టీ, సిన్సియర్ టు ద పార్టీ. సేమ్ టైమ్స్ పార్టీ కూడా అదే రకంగా ఆలోచిస్తుంది కదా. నా ప్రత్యర్థులందరూ చేసింది అదే. నన్ను ఎదుర్కోలేక, నన్ను తట్టుకోలేక, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళందరూ టికెట్ కాడనే మామూలుగా ఆ టికెట్ కాడనే రాదేమో అనేది సృష్టించడానికి కూడా కారణం అదే. నీలాంటి వాళ్ళని మామూలుగా అడ్డం పెట్టుకొని చేపించే ప్రచారం కూడా అదే. కానీ నా సుశక్తి ఏందో నాకు తెలుసు, నా నమ్మకం ఏందో నాకు తెలుసు. ఎవరిని అడ్డం పెట్టుకున్నా ప్రజల్లో మీకు మంచి పేరు, వాళ్ళకి మీరు మంచి పనులు చేస్తే అబ్సల్యూట్లీ మిమ్మల్ని గెలిపిస్తారు కదా. డెఫినెట్గా నేను ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా మీరు గెలుస్తారు కదా. నేను డెఫినెట్గా అదే చెప్తున్నా. రాదేమో అని చెప్పి నువ్వు అంటున్నావు. ప్రజలకి నేను ఎంత దగ్గరగా ఉన్నా ప్రజలు ఏం కోరుకుంటారు, ఏ నాయకత్వాన్ని కోరుకుంటారు అనే దాని ప్రకారం అధికారికంగా పార్టీలు నిర్ణయిస్తుంది. కాబట్టి నా నమ్మకం నాకుంది. రాదేమో అని నీకెందుకు అనుమానాలు అంటున్నాను. కోదాడకి మీరు ఏం చేసిర్రు, మీ పీరియడ్లో మీరు చేసిన పనులేంది, మీ ఆనవాళ్ళు ఏమున్నాయి కోదాట్లో? నా 5 సంవత్సరాల కాలంలో నేను చేసిన పనులే శాశ్వతంగా ఉన్నాయి తప్ప నాకంటే ముందు ఏ నాయకుడు ప్రాతినిధ్యం చేసిన వాళ్ళు నేను చేసిన పనులు చేయలే. ఈరోజు ఎక్కడైనా చర్చకు సిద్ధం, ఏ గ్రామంలో కూర్చొనైనా. నా హయాంలో 5 సంవత్సరాల హయాంలో తెలంగాణ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా నేను చేసిన అభివృద్ధి పనులు ఎన్ని కోట్లలో ఉన్నాయి, ఏ గ్రామానికి ఎంత ఇచ్చినాం, అంతకుముందు పరిపాలనలో, అంతకుముందు పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ఏ నాయకుడు ఏం చేసిండనేది చర్చకు సిద్ధం. ఏ గ్రామం మీరు ఇచ్చిన హామీలు నాకు గుర్తున్నాయి. ఎన్నికల టైంలో 100 పడకల ఆసుపత్రి నేనే తీసుకొచ్చిన. ఎక్కడ పోయింది? నేనే తీసుకొచ్చిన. జీవో చూడు, పూర్తిగా అయిపోయింది. ఇలా శిలాపలకాలు వేసుకోవటం కాదు. నేనేమంటున్నా, ఇప్పుడు నిన్ను టర్మ్ అయిపోయింది, ఆ నెలలో లేదో ఎలక్షన్ సీజను, స్టోన్ వేయలేదు కాబట్టి ఇవాళ నేను వేసిన తెల్లారే మామూలుగా నేను చెప్పుకోవటం అనేది కాదు. ఆ జీవో ఎప్పుడు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అనేది చూడు. మినీ ట్యాంక్ బండ్ ఎక్కడైంది? మినీ ట్యాంక్ బండ్ అన్నారు మీరు. నేనేమంటున్నా, జీవోలు చూడు అంటున్నా. ఒకవేళ కాకపోతే కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో నేను ఇచ్చిన హామీల ప్రకారం నేను ఇచ్చిన ఆల్రెడీ ఆ రోజు మీడియాకు కూడా ఇచ్చినాము. మళ్ళీ ఒకసారి జీవోలు చూడు. 100 పడకల ఆసుపత్రి నేను తీసుకొచ్చింది, దాని జీవో చూడు, డేట్ ఎప్పుడు ఉంది, దానికి సంబంధించిన ఫండ్ అలొకేట్ చేసింది నేను. నెక్స్ట్ టైం అయినా అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందా మీకు? అంటే రాష్ట్రంలో ఈ 5 ఏళ్ళు మరి ఎట్లుంటుందో గడిచిన తర్వాత ప్రజలు మంచిని కావాలనుకుంటే అభివృద్ధి చేసే పార్టీని కోరుకుంటారు. మాయమాటలలో ప్రలోభాలకు గురైతే దానికి చేయగలిగేది ఏం లేదు. ఇవాళ కేసీఆర్ గారికి ఏమవసరం? ఆయన వయసుకి 14 సంవత్సరాలు ఆరోగ్యం సహకరించకపోయినా ఉద్యమం చేసి ప్రాణాలని పన్నంగా పెట్టి ఈ తెలంగాణను సాధించిండు. అప్పటి వరకు ఎన్ని ఒత్తిళ్ళు ఉండే, ఆ ఒత్తిళ్ళని అధిగమించి ఆయన ఒక్కొక్క కోసం కావాలనుకుంటే ఈ తెలంగాణ కోసం పోరాటం ఎందుకు? ఆయన ఇల్లు ఆయన బాగు చేసుకోవాలి, ఆయన కుటుంబాన్ని ఆయన బాగు చేసుకోవాలనుకుంటే అంత త్యాగం అవసరం లేదు. తీసుకొచ్చిన తెలంగాణని ఎట్లయితే ఉండాలని కోరుకున్నాడో ఉద్యమం అప్పుడు ఆ రకంగా తీర్చిదిద్దటానికి ఎంతమంది ఎన్ని రకాల అబండాలు వేసినా, ఎన్ని రకాల దుర్భాషలు ఆడినా, మానసికంగా ఎంత క్షోభకు గురైనా వాటికి రాజీ పడకుండా అభివృద్ధి కోసం 6 నిమిషాలు తెలంగాణని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ ఈ వయసులో కూడా ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా కానీ తెలంగాణని మళ్ళీ నిలబెట్టుకోవాలి, ఏదో క్షణికావేశంలో ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల మోసపోవద్దు, తెలంగాణ ప్రజల్ని
గుండెలలో పెట్టుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అంటే ప్రజలు ఆ ప్రయత్నంలో మేమందరం రాముడు యుద్ధం చేస్తే ఏ రకంగానైతే యుద్ధంలో ఉడతా భక్తిగా ఉడత సహాయం చేసిందో ఆ రకంగా మేము ఒక కార్యకర్తగా నాయకుడిగా నియోజకవర్గాలలో మేము పనిచేసే మా పని విజయవంతమై ప్రజలు అర్థం చేసుకుని అధికారం ఇస్తే డెఫినెట్గా మా పని మేము చేస్తాం. నాకు ఒకటి అర్థం చెయ్యలేకపోతే కావట్లేదు. కూడా మోసపోతా అంటే ఎవరు ఏం చేస్తారు? నాకు ఒకటి అర్థం కావట్లేదు, మీరు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ప్రజలు క్షణికావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కానీ మేము తప్పు చేసినాము సరే అంతో ఇంతో అభివృద్ధి చేసినప్పటికీ మీ తప్పే లేదంటారు. అసలు ప్రజలు తప్పు చేసిరనే మాట్లాడుతారు ఇప్పటికీ. మీరు క్షణికాశంలో ఓట్లేదు, మా మీద ఉన్న వ్యతిరేకత అటు ఓట్లు పడ్డాయి. నేను అనేది ఏంటంటే ఏదైనా చూసే దృష్టిని ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. భార్గవ్ మాట్లాడింది నీకు 100% కరెక్ట్ అనిపిస్తుంది, కానీ నాకు కొన్ని విషయాలు నచ్చవచ్చు, కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ కేసీఆర్ గారి వ్యవహారం కానీ కొంతమందిని జీర్ణించుకోవచ్చు, కొంతమందిని జీర్ణించుకోకపోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అంత మెచ్యూర్డ్ పొలిటీషియను ఉద్దేశపూర్వకంగా ఏది చేసే అవకాశాలు ఆలోచన ఉండదు. అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పనితీరు మొత్తం 100% అందరినీ మెప్పించే విధంగానే ఉందా? నరేంద్ర మోడీ గారు అందరినీ మెప్పిస్తున్నారా? కాబట్టి అందరినీ మనం సాటిస్ఫై చేయటం అని అంటే రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఓకే, నువ్వో రకంగా రిసీవ్ చేసుకుంటావు, నీ మనసులో ఆల్రెడీ మల్ల యాదవ్ అంటే ఒక రకమైన ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది అనుకో అభిప్రాయం, దానికి అనుగుణంగానే ఆలోచిస్తావు. నీ అభిప్రాయాన్ని మార్చే అవసరం నాకేముంది, శక్తి నాకే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూ. రైట్ అండి. మల్ల యాదవ్ థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినాను. ఇది మల్ల యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.